ఎట్లా నడుస్తుంది డేటింగ్ లైఫ్ అయితే? చెప్పినా కదా మొన్ననే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు అని. చిల్ బై, జనరల్ అడుగుతున్నా. ఐ వెంట్ అవుట్ కపుల్ ఆఫ్ టైమ్స్ రీసెంట్గా, బట్ నథింగ్ ఇంట్రెస్టింగ్. నువ్వు పోవట్లేదా ఇప్పుడు డేట్స్కి? ఏ పోయినా పెద్దగా సెట్ అయితే లేదు, ఏ ఇంట్రెస్ట్ పోయింది. ఏ అసలు ఈ డేటింగ్ యాప్ వచ్చిన వాళ్ళందరూ ఎట్లుంటారో తెలుసా? లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా మాస్క్ వేసుకొని వస్తారు. ఒక్కో రిధంలో ఉంటాడు. ఫస్ట్ డేట్కి ఇద్దరికి రిధం సెట్ అయింది అనుకో, దెన్ అంతా సానుకూలంగా సౌకర్యంగా ముందుకు సాగుతుంటే నెక్స్ట్ డేట్, లేదంటే నెక్స్ట్ పర్సన్. దీని మీద తీసేసేమని రాస్తున్నావా? లేదా అనిపించింది చెప్తున్నా. మీ ఇంట్లో కాస్ట్ పిచ్ ఏమైనా ఉందా? కాస్ట్ గురించి ఇప్పుడు ఎందుకు? ఊరికే స్మాల్ టాక్. ఉంది లైట్గా. మీదే కాస్ట్? అదా ఐటీ కాస్ట్, ఫోటోగ్రఫీ కాస్ట్కి షిఫ్ట్ అవుదామని ట్రయల్స్ చేస్తాం. మరి నీదే కాస్ట్? నాది ఐటీనే. ముందు ఐటీకి వెళ్ళి దాని తర్వాత సైన్స్కి మారి దాని తర్వాత బిజినెస్కి మారి మొన్ననే పెట్టిన కుల మార్పిడి పత్రం రావాలి. బాగానే క్లారిటీ ఉంది నీకు డేటింగ్ యాప్ల మీద, అమ్మాయిల మీద, కుల మార్పిడి మీద. మరి ఇంకా ఎందుకు సింగిల్ ఉన్నావు? ఎంత క్లారిటీ ఉండి ఏం లాభం? ఈ మధ్యలో అమ్మాయిలు ఎట్లా తయారవుతారో చూస్తున్నాం, క్రేజీ అయిపోతారు. ఇలాంటి పరిస్థితులలో సింగిల్ ఉండడమే బెటర్ అనిపిస్తుంది. వాట్ యు మీన్? ఐ మీన్ దట్ నేను నా లైఫ్లోకి ఇంకా ఎందుకు వచ్చిన తలకి నొప్పి ఇట్లుంటేనే బాగుంది అనే ఫీలింగ్ ఉంది. అట్లా జనరలైజ్ ఎట్లా చేస్తావు? తప్పేముంది జనరలైజ్ చేస్తే? చెక్. అయోమయంగా సాగుతున్న పయనమే